హలో గాయ్స్, అందరికీ నమస్తే. అయితే ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా ఊరిలో మా విలేజర్స్ అందరూ ఉంటారు కదా, అంగరంగ వైభవంగా జరుపుకునే ఫెస్టివల్ అనమాట ఇది. సో ఏంది ఫెస్టివల్ సంగతి ఏందో ఈరోజు అయితే చూద్దాం మనం. అంటే సంగతి అంటే ఎక్స్ప్లోర్ చేస్తుంది దాని గురించి. సో యాక్చువల్గా మా ఊర్లో ఒక గుడి అయితే ఉంటుంది. గుడి పేరు వచ్చేసి రంగనాయకుల స్వామి టెంపుల్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము ఈ జాతర మాత్రం అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ విలేజెస్కి అయితే మాత్రం ఇక రిలేటివ్స్ అందరూ వస్తారన్నమాట ప్రతి ఒక్క ఇంటికి. ఇట్లా మన బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటారో సేమ్ అట్లే, అంతకన్నా ఎక్కువనే వైపు ఉంటుంది. ఇక బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళది ఉంటుంది హవా, ఇలా అందరిది ఉంటుంది. ఇక ఆడవాళ్ళది మొగల అందరు ఉంటుంది. జాతర, రథము, బండ్లు. అంటే యాక్చువల్గా నిన్న జరిగింది బండ్లు అంటారు. బండ్లు అంటే మన బండ్లు ఉంటాయి కదా, ఇది ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, బుల్లో కార్ట్స్. అవన్నీ ఒక టెంపుల్ చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. 5 చుట్లు అయితే తిరుగుతాయి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రథం గుంజుతారనమాట. రథం అంటే ఈరోజే యాక్చువల్గా నేను వీడియో ఉంది, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఫుల్ అయితే చూడండి. నాకు తెలిసి ఓకే, మా కల్చర్ ఏంది, మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం మీద అనేది మీకు తెలుస్తుంది యాక్చువల్గా. సో చూడండి, వీడియో స్కిప్ అయితే చేయకుండా చూడండి, ఓకేనా. ఇక టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. బండ్లు అన్నా కదా, ఇవే అనమాట. బుల్లో కట్స్ ఇట్లా మంచి రంగురంగులతోటి రెడీ చేస్తారనమాట. మొత్తం ఇవి మన కొబ్బరి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలన్నీ ఇట్లా అల్లుతారనమాట. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ బుల్ల కట్స్ అన్ని తీసుకుపోయి ఒక టెంపుల్ చుట్టూ అయితే చుట్టూ దింపుతారు అనమాట, 5 చుట్టూ. అదేందో చూపిస్తాను మీకు. వీడియో స్కిప్ అయితే చేయకండి, ఫుల్ అయితే చూడండి, బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మీరు ఇట్లా తెలుసుకుంటారు మా విలేజ్ కల్చర్ ఎట్లుంటుంది. ఇక నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసేసి మేమైతే పోతున్నాం చూడడానికి. ఇక ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్ అనమాట. ముంగట రథం ఉంది చూడు, అది రేపు గుంజుతారనమాట మంచిగా అలంకరించేసి. యాక్చువల్గా నిన్న పెళ్లి అయితే అయిందనమాట దేవుడిది. ఈ రోజు బండ్లు, రేపు రథము. 3 రోజులు మంచిగా అంగరంగ వైభవంగా చేస్తారనమాట ఈ పండుగ. జనాలు చూడండి ఎంత మంది వచ్చారో, ఫుల్ జనం అయితే ఉంటారు ఇక్కడ ఈ వైభవానికి. లాస్ట్ టైం తోటి పోల్చుకుంటే ఈసారి మాత్రం చాలా తక్కువ అయితే వచ్చారు జనాభా. ఈసారి మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉండేది, ఇక్కడ వరకు ఉండేది క్రౌడ్ మాత్రం. ఈసారి మాత్రం చాలా తక్కువ అయిపోయారు. ఇందాకన్నా కదా బండ్లు అయితే ఏడ తిరుగుతాయి అనేసి, ఇగో ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి గుంటాల గడ్డ అనేసి అయితే అంటారు. అక్కడ మిడిల్లో ఒక హనుమాన్ గుడి అయితే ఉంటుంది. ఆ గుడి చుట్టూ మాత్రం 5 చుట్లు అయితే తిరుగుతాయి ఈ బండ్లు. అది చూడొచ్చు మీరు. అసలు దీని వెనుక ఉన్న అమానుష చరిత్ర ఏందో నాకైతే తెలియదు, అందుకే నేనైతే ఏం చెప్పలేకపోతున్నా. ఈ బండతో పాటు మనుషులతో పాటు ట్రాక్టర్లు, జేసీబీలు, ఆటోలు, ఇంకా ఎన్నెన్నో తిరుగుతూ ఉన్నాయి చూడండి మీరు. ఇక ఇప్పుడైతే అసలైన బండి అయితే వచ్చిందనమాట. డబ్బు సపోర్ట్లతో ఎట్లా తీసుకొస్తారు ఆ బండిని చూడండి. ముంగట ఒక బండి పోతుంది చూడండి, అది మెయిన్ రథం అనమాట. ఆ బండికి 4 ఎడ్లు అయితే కట్టారు, ముంగట 2 వెనక 2. ఇక ముంగట పోయే ఎడ్ల బండి ప్రత్యేకంగా గుడికి చెందింది. ఆ ఎడ్ల బండి వెనుకొచ్చే ప్రతి ఒక్క ఎడ్ల బండికి 2 ఎడ్లు ఉన్నాయి. ఇక ఇక్కడ ఒక గుడి ఉంది చూసారా, ఇదే మా ఊర్లో ఉన్న హనుమాన్ గుడి అనమాట. ఈ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట ఆ ఎడ్ల బండ్లతోటి. ఎందుకు చేస్తారా అనేది అయితే నాకైతే తెలియదు. ఇక మా ఊర్లో ఉన్న దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది. ఇక మీరు చూసుకోవచ్చు ఇక్కడ జనాలు ఎంత మంది కూడిరు. వైబ్ చూడనీకి మా విలేజర్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క విలేజ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ యూనికి. అది చూసుకోవచ్చు మీరు ఎంత మంది ఉన్నారో. ఇక్కడ మొత్తం 4 రౌండ్లు అయితే అయిపోయింది, ఇంకొక రౌండ్ అయితే ఉంది. ఇక నాతో పాటు 2 ఫ్రెండ్స్ అయితే తోలుకొని వచ్చిన. వీడి పేరు సంజీవ్ రెడ్డి, వీని పేరు శ్రావణ్ అనమాట. ఇక ఇది లాస్ట్ రౌండ్ అనమాట, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక మేమైతే బయలుదేరుతాం. ఇక్కడ ఇట్లా క్రౌడ్ అయితే అంతా కాల్ అయిపోతారు. ఇక
ఇక మొత్తంలో అయితే బండ్లు అయితే తిరగడం అయితే అయిపోయింది. ఇక మేమైతే బయలుదేరుతున్నాం ఇక ఇంటికి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం జాతర ఇట్లా జరుగుతుంది అనమాట. జాతర అంటే మన టాయ్స్ ఉంటాయి చూసినావా, బ్యాంగిల్స్ టాయ్స్ అవన్నీ ఇక్కడ పెడతారనమాట షాప్లు. హాయ్ అట్లా ఉంటది. అందరు రెడీ అవుతారు, వేడి వేడి చాయ్ బిస్కెట్. వావ్, కాబోయే పిఎం, నెక్స్ట్ పిఎం. ఈరోజు మేమైతే ఏడిపోతున్నాం అక్క, జాతర. ఎప్పుడు వచ్చినాం? ఇప్పుడే. బావిడి ఎస్. ఈరోజు మనమైతే మా పాతింటికి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా పోయిండు రంగనాయకుల స్వామి గుడికి అయితే పోతున్నాం. సో ఇప్పుడు జాతర అయితే జరుగుతుంది, రథం అయితే గుంజుతారు అంగరంగ వైభవంగా. ఇప్పుడైతే ఆ దృశ్యం చూడబోతున్నారు మీరు, మీతో పాటు మేము ఇట్లా. సో లైక్ అయితే కొట్టండి. మా పెద్ద అక్క మా అక్క ఆడని చూసిన మా అక్క, ఇక ఇద్దరు కోడలు, ఇంకొక ఆయన అల్లుడు, మా పెద్దమ్మ మా అమ్మ, ఇక నేను మా అన్న మా పెద్దయ్య, ఇంకో చిన్న అక్క ఉంటుంది, మా చిన్న ఇద్దరు బావాలు, ముగ్గురు బావాలు మొత్తం. సో ఈ వీడియో మాత్రం ఇది. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూడండి. ఇక మొత్తంలో అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జనాలు చూడండి ఎంతమంది అవుతున్నారు. ఇక్కడ పూజ చేసి గుమ్మడికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ నుంచి రథం అయితే స్టార్ట్ అయింది. నిన్న చూపించిన కదా గుంటాలగడ్డ కాడ మన బండ్లు అయితే ఎట్లా తిరిగినాయో, అక్కడికి రథం వెళ్ళేసి ఆ దేవునికి చూపించి ఒకసారి మళ్ళీ అయితే రిటర్న్ అయితే అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ క్రౌడ్ లో, ఎందుకంటే పుసుకున్న పై కింద పడ్డం అనుకో ఇక అంతే. ఇక ఎందుకంటే పోయినసారి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయిందనమాట ఇట్లే. అందుకే ఇలాంటి టైంలో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. మొత్తంలో అయితే మన రథం అయితే కదిలింది ఇక్కడ నుంచి. చూసిరు కదా మీరు, అట్లా ఉంటుంది అనమాట. సో ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్లేస్ అయితే చూపిస్తా. యాక్చువల్గా నిన్న వ్రతాలు తిరిగినాయి చూసిన, రథం అంటే బండ్లు తిరిగినాయి కదా, అక్కడ 5 సుట్లు అయితే తిరుగుతుంది అనమాట ఈ రథం. సో ఇప్పుడు అడిగి చూద్దాం. మా అమ్మ వాళ్ళందరూ అయితే నడుచుకుంటూ పోతారు, మేము మా అక్క ఇట్లయితే వెనుకొస్తారు. ఇది చూడొచ్చు మీరు, అక్కడికైతే మన రథం అయితే వచ్చేసింది. నిన్నటి ప్లేస్ కి ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆ రథం మీద అంజన్న మాలేసిన స్వాములు, చిన్న చిన్న పిల్లకాయలు మరియు పంతులు ఇట్లా ఉంటారు అనమాట. మొత్తంలో ఎవరో విఐపి వస్తున్న అనేసి అయితే మన రథం అయితే అక్కడైతే ఆపేసిర్రు జరసేపు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఆయన తోటి పూజ చేయించిన తర్వాత మళ్ళీ రథం అయితే గుంజడం అయితే స్టార్ట్ చేసిర్రు. నాకు ఈ దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే ఈ రథానికి 2 తార్లు అయితే ఉంటాయి అనమాట గుంజనీకి. ఇక ఆ 2 తార్లని 2 గ్యాంగ్లు కలిసి అయితే లాగుతాయి అనమాట. అయితే విషయం ఏంటంటే ఒక గ్యాంగ్ ఏమో అటు సైడ్ గుంజుతుంది, ఇంకొక గ్యాంగ్ ఏమో ఇటు సైడ్ గుంజుతుర్రు. అయితే ఇక వీళ్ళని ఏమనాలో మీరే చెప్పండి. ఇక మొత్తం వల్ల మన నారాయణ రథం అయితే యథాస్థాయికి అయితే వచ్చేసింది, చూడొచ్చు మీరు. ఇక మన రథం యథాస్థాయికి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న విగ్రహాలను మళ్ళీ బయటికి తీసేసి మళ్ళీ గుడిలో పెట్టడానికైతే పోతుర్రు. అది చూడొచ్చు మీరు. ఇక ఇంతటితో సమాప్తం. ఇక మా ఊర్లో పండుగ అయితే ఇట్లా జరుపుకుంటారు అనమాట 3 రోజులు అంగరంగ వైభవంగా. ఇక దీని తర్వాత ఇక జాతర అయితే చేస్తాం అందరం.